అధికారులను గాని మాట్లాడటం, బట్టలు ఉడిదీసి నిలబడతాం, మీరు ఎక్కడ ఉన్నా గాని తీసుకొచ్చి నిలబెడతాం అని మాటలు కరెక్టేనంటారా అసలు? కంపల్సరీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే గతంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళే పనిచేస్తున్నారు. అలాగా ఒక పోలీస్ ఆఫీసర్స్‌ని అలాగా మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అలాంటి మాటలు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు జగన్మోహన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం కరెక్టేనంటారా అసలు? దీని ద్వారా తెలుస్తుంది కదండీ! వాళ్ళు జీతం కోసం పనిచేసేవాళ్ళు గానీ, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కాదు. అసెంబ్లీ ఉన్నదెందుకు? మీకు ప్రతిపక్షం ఉన్నా, లేకపోయినా మీరొచ్చి మీ గొంతు వినిపించాలి ప్రజల తరపున. నియోజకవర్గం మిమ్మల్ని గెలిపించింది సమస్యలు తీరుస్తారని. మీరు ఆ సమస్యలు తీర్చకుండా వచ్చి దొంగతనంగా వచ్చి ఎనక సంతకాలు పెట్టి వెళ్ళిపోతే, ఆ సమస్య క్లియర్ అవ్వదు. ప్రజల పక్షాన లేనట్టు తెలుస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలు. జీతం కోసం పనిచేసి ఏదో వచ్చామా, వెళ్ళామా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు నారా లోకేష్ గారు రాష్ట్రంలోకి కంపెనీలు తీసుకురావటం మీకు ఎలా అనిపిస్తుంది? మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అండి అది. ఎందుకంటే యూత్ గా మేము ఎక్కడెక్కడో హైదరాబాద్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళి జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ టైంలో. అలా కాకుండా మనకి ఇక్కడ అమరావతిలో కంపెనీస్ వస్తే ఫ్యామిలీస్ కి దగ్గరగా కొంచెం అది యూత్ మొత్తానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. చూసుకుంటే తెలంగాణలో కానీ అటు బెంగళూరులో కానీ మోస్ట్ ఆఫ్ ద యూత్ ఏపీలో ఉన్న యూత్ అంతా అక్కడే ఉన్నారు. మనకు అసలు ఎవరు లేరు, ఎందుకంటే కంపెనీస్ లేకపోవడం వల్ల. గత 5 ఏళ్ళు కంపెనీస్ లేవు, అమరావతి రాజధాని ఏం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయారు. సో కంపెనీస్ వచ్చినాయి అంటే మనకి చాలా హ్యాపీయెస్ట్ థింగ్ కదా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 9 నెలలు దాటుతున్నా కంపెనీస్ కానీ పెట్టుబడులు కానీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, అది ఇదని వైసీపీ మాట్లాడుతారు. ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు అన్నది మీరు అంటే మేము చూసాము. అదే అమరావతిలో డెవలప్మెంట్ అన్ని జరుగుతున్నాయి. ఇలా అనుకోగానే అలా అయిపోయేది కాదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. వచ్చిన 9 months అయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. మేమైతే ఫుల్ ఇప్పుడు ఒక హోప్ తో ఉన్నాం. యూత్ అంతా ఒక హోప్ తో ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కంపెనీస్ వస్తాయని ఒక హోప్ తో అయితే ఉన్నారు. గతంలో అంతా కక్ష రాజకీయాలు అనిపించిందండి. కామన్ పీపుల్ గా మాకు అందరికి కక్ష రాజకీయాలు అనిపించింది. ఇప్పుడు మొత్తం అంతా లా అండ్ ఆర్డర్ ప్రకారమే కూటమి ప్రభుత్వం నడుస్తుందని మా ఒపీనియన్. చాలా బాగుందండి. గతం మీద పోల్చుకుంటే ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ కానీ, రోడ్డు ప్రాబ్లమ్స్ కానీ, ఏదన్నా పిల్లలు ఫీజ్ రియంబర్స్మెంట్స్ కానీ ఇప్పుడు అన్ని రిలీజ్ అవుతున్నాయి. గవర్నమెంట్ చాలా బాగుంది కూటమి అంటే గతం పరిపాలనకి ఇప్పటికే ఉంది కంప్లీట్ డిఫరెన్స్ అండి. గతం అంతా కక్షపూరిత రాజకీయాలు, రౌడీ రాజకీయాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని తప్ప డెవలప్మెంట్ లేదు. అమరావతి మెయిన్ రాజధాని అమరావతి లేదు. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు నేను చదువుకునే టైంలో మాకు ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు. మాకు 1.5 lakh కడితే కానీ మాకు సర్టిఫికేట్స్ ఇవ్వని పరిస్థితి ఆ టైంలో. రోడ్స్ చూస్తే రోడ్స్ అన్ని గుంతలమయంగా ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్ లో చేసిందేం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్, రోడ్స్ కానీ పిల్లలకి యూత్ గురించి మెయిన్లీ యూత్ గురించి ఆలోచించి ఇన్ని కంపెనీస్ తీసుకురావడం, అమరావతి డెవలప్మెంట్ చేయడం. అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటారు అమరావతిని అప్పులు తీసుకొస్తున్నారు కానీ మాకు ఇటు కూడా కట్టలేదు, అది అని మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళు చూడట్లేదేమో, మేబీ వాళ్ళు పరదాల్లోనే ఉంటారు కదా, బయటికి రారు కదా, వాళ్ళకి తెలియదు. మేబీ గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పరదాల్లోనే వెళ్లే వాళ్ళు కదా, ఇప్పుడు కూడా అట్లానే వెళ్తున్నారేమో. మేబీ చూసుండ్రు. ఒకసారి అమరావతి వెళ్తే అక్కడ స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ కానీ, మొన్న రీసెంట్ గానే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అక్కడ. ఒకసారి వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళకి కనిపిస్తాయి. అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, పథకాలు ఇవ్వకుండా అది ఇదని మాట్లాడుతున్నారు. పథకాలు ఇచ్చారు కదండి. వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్స్ పెంచుతామన్నారు, పెంచారు. రోడ్స్ వేస్తున్నారు, గుంతలమయంగా రాష్ట్రాన్ని రోడ్స్ వేస్తున్నారు. రేపొద్దున మేలో తల్లికి వందనం కానీ మిగిలిన రిలీజ్ చేస్తున్నారు కదా. స్త్రీలకి ఉచిత బస్సు అది మేలో రిలీజ్ చేస్తామని చెప్పారు. అసలు స్కూల్స్ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ లో నారా లోకేష్ గారి నాయకత్వంలో చాలా బాగా జరుగుతున్నాయి. స్కూల్స్ లో డెవలప్మెంట్ అంతా. టీచర్స్ కూడా అసలు లోకేష్ గారిని చూసి ఎంతో ఇన్స్పైర్ అవుతున్నారు. ఇలాంటి ఒక ఐటీ మినిస్టర్ మాకు వచ్చారు అని టీచర్స్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో విద్య ఎలా ఉంది? విద్య, వైద్యం ఏమీ లేదండి వైసీపీ ప్రభుత్వంలో. ఆయన గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడే గుడ్డు పెట్టామన్నట్టు ఆయన అంతా వీళ్ళంతా ఏదో కాంట్రవర్సీగా ఏవో చేద్దామని చేశారు తప్ప వాళ్ళు పదవుల కోసం వచ్చిన వాళ్ళు కానీ ప్రజల కోసం వచ్చిన వాళ్ళు కాదు.